హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రేమ పిచ్చి 6వ భాగం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా ఇటువంటి మంచి మంచి ఆడియో బుక్స్ కోసం, ఆడియో నవల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఇన్నాళ్ళు ధైర్యం చేయక కానీ అది పిల్లా పాపలతో పచ్చగా సంసారం చేసుకుంటూ కలకలలాడుతూ ఉంటే మా కన్న హృదయాలు నిండిపోవు. కళ్ళొత్తుకుంది ఆమె. నేను వస్తానిక, తిరిగి సాయంత్రం వచ్చి చూస్తాను అని లేచాను. మీరు రండి నా వెంట, మిక్చర్ తీసుకుని వచ్చేద్దురు. ఇందిర తండ్రి అనుసరించగా బయటికి వచ్చేశాను. ఈరోజు ఇందిర వివాహం, సాయంత్రం ముహూర్తం, తప్పకుండా రావాలని ఇందిర తల్లిదండ్రులు మరీ చెప్పారు. 5 గంటలవుతుంటే ఇంటి నుండి బయలుదేరాను. వచ్చేప్పటికి చీకటి పడుతుందేమోనని జగ్గును వెంట తీసుకుపోమ్మన్నాడు అయ్యా. ఇళ్ళ అంచు నుండే మొదలై నిలువెత్తున పెరిగి రెపరెపలాడుతున్న జొన్నచేల నుండే వెళ్తున్నది దారి. చెరువు కట్ట వరకు జొన్న పైరే వేశారు. జొన్నచేలు దాటి పెద్ద పెద్ద కొండలతో కలిసి ఏర్పడిన చెరువు కట్ట ఎక్కాం. ఒక పక్క అపారమైన జలరాశి, మరో పక్క పచ్చని చీర సింగారించుకున్నట్టు పచ్చటి ప్రకృతి. వర్ష ఋతువు కనుక అడవి సౌందర్యం పర్వం విరిసి పకపకలాడే జవరాలి వలె ఉన్నది. సాయంత్రం వేళ ఈ శోభ ద్విగుణీకృతమై కనపడుతున్నది. ప్రకృతి ప్రసాదిస్తున్న పారవస్యంతో ముహూర్తం వేళ మించిపోగలదన్న విషయమే మరచి మెల్లగా అడుగు వేస్తున్నాను. అలుగుకట్టను అతిక్రమించి ప్రక్కలే ఉన్న చిన్న చిన్న కొండల నుండి గంతులు వేస్తూ పరుగులు తీస్తున్నది. రాళ్ల మీద నీళ్లను పువ్వుల్లా చిమ్ముతూ గలగల జలజలా పారుతున్నది. అలుగు సౌందర్యాన్ని చూస్తూ అట్టే నిల్చున్నాను. అలల సవడిని శృతిగా చేసుకుని సుశ్రావ్యమైన కంఠం నుండి భావగీతం ఒకటి వినవస్తున్నది. సమీపంగా రాళ్ల చాటు నుండి మనస్సు నిరీక్షించకుండా ఉండలేనిది మరుక్షణం, మనసు ప్రేమించకుండా మనలేనిదేది మరుక్షణం. తన జీవితంలో ఎప్పుడో ఒకనాడు అంతమైపోయి శూన్యాన్ని మిగిల్చే ఈ మరుక్షణం చుట్టూ ఆశావల్లరులు అల్లుకుంటాడు మనిషి. ఆహా, ఏమి వెర్రి! భగవాన్, భాస్కరుని కంటే తేజోమూర్తివైన నీ ఆగమనానికై నా మనోపద్మాన్ని తపించని, వెన్నెల కంటే మృదువైన నీ చరణ కమలాలను ప్రేమించని, పునర్జన్మ కారణమయ్యే ఈ మరుక్షణం మీది మమతను త్రెంచివెయ్యి. అపూర్వమైన అర్థాలతో పరిసర ప్రదేశమంతటినీ తన దివ్య సందేశంలో ఇముడ్చుకుంటూ సాగిపోతున్నదా గీతం. ఎవరా పాడేది జగ్గు? అప్రయత్నంగా వెలువడిందా ప్రశ్న, సమాధానం ఆశించకుండానే. ఇంకెవరు? అమర్నాథ్ బాబు అక్క. రోగులంతా మంత్రం వేసినట్టు నీ దగ్గరికే మళ్ళారుగా. బొత్తిగా పని లేకుండా పోయిందాయనకు. అతడి ప్రాక్టీసు పడిపోవడం తన అక్కకు విజయంగా భావిస్తున్నట్టు నవ్వాడు జగ్గు. ఇలా కవనాలు కడుతూ, పాటలు పాడుతూ, పొలాల గట్లమ్మట చెరువు కట్టమీద షికార్లు కొడుతూ పొద్దుపుచ్చుతుంటాడు అన్నాడు జగ్గు. ఇన్నాళ్ళై నేనిక్కడికి వచ్చి ఒక ఉత్తమ వ్యక్తిగా గుర్తింపబడుతున్న అతడి పేరు ఆ నోటా ఈ నోటా వినడమే కానీ అతడి ప్రత్యక్ష పరిచయం ఇంతవరకు కాలేదు. ఆ పాట వింటూ కనీసం కంటితోనైనా అతడిని చూడాలనిపించింది. ముహూర్త సమయం సమీపిస్తున్నదని ముంజేతి వాచి హెచ్చరించింది. గబగబా నావ దగ్గరికి వెళ్ళి ఆవలికి దాటి ముహూర్తం 5 నిమిషాలుండగా పెళ్లి ఇల్లు చేరాం. మాంగళ్యధారణ శుభ్రంగా జరిగిపోయింది. పసుపు కుంకుమ ఉంచిన వెండి గిన్నెలు పెళ్లి కూతురికి చదివించాను. పెళ్లి పనుల్లో సందడిగా తిరుగుతున్న ఇందిర తల్లి దగ్గరికి వెళ్ళాను. చీకటి పడుతోంది, నాకు సెలవు ఇవ్వండి. భోంచేయకుండా పెడతావా తల్లి అందామే ఆదరపూర్వకంగా. ఆహా వద్దమ్మా, భోజనానికి కూర్చుంటే చీకటైపోతుంది, పక్క గ్రామం వెళ్ళేది కష్టం అన్నాను. అయితే కాస్త పలహారం చేసి వెళ్ళమ్మా. బలవంతం చేసి గదిలోకి తీసుకుపోయి పలహారం పెట్టింది. టీ ఇచ్చి భర్తను కేకేసింది. ఏమండోయ్, డాక్టరమ్మ వెళ్ళిపోతోంది. ఊడిపోతున్న గోచీని తొందరపాటులో సరిచేసుకుంటూ వచ్చాడు భర్త. అవి ఎక్కడ పెట్టావు? త్వరగా తీసుకురా మరి. కాఫీ త్రాగడం పూర్తి చేసి పీట మీద నుండి లేవబోయాను. కూర్చోమ్మా వారించిందామే. ముందున్న ప్లేటు కప్పును ప్రక్కకు తీసేస్తూ విలువైన ఒక జరీ అంచు నేత చీర, రవికె గుడ్డ, తాంబూలము, నోట్ల కట్ట ఉన్న పళ్ళెం తీసుకువచ్చింది. తొందరగా నుదుట కుంకుమ పెట్టి ఇవ్వబోయిందా పళ్ళాన్ని. అయ్యో, ఎందుకండి ఇవన్నీ? మా సంతోషం కొద్దీ అన్నాడాయన ఆర్ద్ర కంఠంతో.
మీరు చేసిన మేలుకు మేము ఎంత ఇచ్చుకున్నా తక్కువేనమ్మా. మృత్యుముఖంలో చిక్కిన పిల్ల బయటపడి ఈనాడు కళ్యాణ తిలకం దిద్దుకున్నదంటే మీ చేతి చలువే కదా తల్లి. మీరు మా కుటుంబానికి ఒక దేవతగా భావించుకుంటున్నాం అన్నాడు. వాళ్ళ నుండి సెలవు తీసుకుని బయలుదేరేపటికి సూర్యుడు తల్లి కడుపులో పడిపోయి సంధ్య వెలుగులు ఆవరించుకుంటున్నాయి జగతిని. వడివడిగా నడిచి వెళ్ళేప్పటికీ పడవవాడు పడవ కట్టేయబోతూ మేం కూతవేటి దూరంలో ఉండగానే కేక పెట్టాడు. చీకటి పడింది, బేగిన్ రండి అంటూ. అలుగు దాటి కట్ట ఎక్కి నడక సాగించాం. కట్ట మీద పెరిగిన పెద్ద పెద్ద వృక్షాలు నీటిలో అద్దం చూసుకుంటున్నాయి. చెట్ల మీదకి చేరిన పక్షుల రొద అణిగిపోతూ ప్రశాంతత ఏర్పడుతున్నది. సంధ్య చీకట్లలో ఛాయామాత్రంగా దర్శనమిస్తోంది దూరాన కనిపించే ప్రకృతి. వెనుకబడిన ఆలమంద ఒకటి మా ముందు ధూళిమేఘాన్ని సృష్టిస్తూ చకచకా సాగిపోతున్నది. నడకలో వేగం తగ్గిస్తూ ఆ మంద కొంచెం దూరం వెళ్ళని జగ్గు, ధూళికి ఊపిరి తిరగడం లేదు అన్నాను. వెనుక ఎవరో వస్తున్న అడుగుల సవ్వడి వినిపించి వెనుతిరిగి చూశాను. జరీ అంచు దోవతి కట్టి చేతులు పైకి మడిచిన షర్టు వేసుకొని భుజం మీది తువాలుతో పెద్ద తరహాకు చెందిన వ్యక్తిలా కనిపించాడొక సుందరుడైన యువకుడు. జగ్గు కూడా ఆగి చూశాడు. మీరింకా ఇక్కడే ఉన్నారా డాక్టర్ బాబు? అతడు వచ్చి మా ప్రక్కనే నడుస్తూ, ఈ అడవిలో మాపటి సౌందర్యం చూస్తూ కూర్చోంటే మనసుకు ఇల్లక్కర్లేదనిపిస్తుంది జగ్గు. కానీ ఇంటి దగ్గర అమ్మ గోలెత్తుతుంది. చీకటి పడ్డాక నేను ఇంటికి వెళ్ళకపోతే అడవిలో పురుగు పుట్రా ఉంటుందని ఆవిడ భయం అన్నాడు. అతడి భావుకత, కవిత్వము సామాన్యులందరికీ చిరపరిచితమే ఉన్నట్టుంది. జగ్గు నిరాసక్తంగా నడుస్తున్నాడు. హరిపూర్ వెళ్ళి వస్తున్నారా ఏం? చనువుగా ప్రశ్నించాడు నన్ను. అవునండి. చీకటి పడింది. అవును, హరిపూర్లో శివరామయ్య కూతురి వివాహం కదా, వెళ్ళి వస్తున్నాను అన్నాను. అలాగా, మన పరిచయానికి శుభశకనంలా భావిస్తున్నానది అంటూ నవ్వాడా భావకుడు. నవ్వాను. నేను అత్యధికంగా ప్రేమించే ఈ వెలుగు చీకటుల వంటి కాలంలో మన పరిచయం ఏర్పడడం కూడా శుభంగా భావిస్తున్నాను. చిరుగా నవ్వుతూ అన్నాను. పరిచయం ఉన్నట్టే మాట్లాడేస్తున్నారు మరి. పరోక్ష పరిచయం. హరిజనవాడలో జరిగిన శ్రమదాన కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. అప్పుడు చూశాను మిమ్మల్ని దూరం నుండి. ఇహ మీ చరిత్ర సహస్ర ముఖాల నుండి విన్నాను అన్నాడతను. అలాగా, మిమ్మల్ని చూడలేదు నేను, నొచ్చుకున్నాను. అన్ని కొత్త ముఖాలలో నా ముఖం ప్రత్యేకంగా ఎక్కడ గుర్తుపెట్టుకోగలరులేండి అన్నాడతను. కట్ట దిగి జొన్న చేనులో నడుస్తున్నాం. నేను వచ్చి మీ ప్రాక్టీస్ పడగొట్టానని, నా మీద మీకు విరోధ విద్వేష భావాలు ఏర్పడ్డాయేమోనని కొందరు అభిప్రాయం వెలుబుచ్చారు నా దగ్గర. నాకు అలాంటి ఊహే. నా మాట పూర్తి చేయకుండానే ఫకాలను నవ్వేశాడతను. అదేం మాట? ఇలా అడవుల్లో తిరుగుతూ కవిత్వాలు అల్లుకుంటూ ప్రకృతి సౌందర్యోపాసనకు తగినంత తీరిక కల్పించారు. నా పనిభారం తీర్చి నేను చేసే పని మీరు చేస్తుంటే కోపమెందుకు? మీకు నేనింకా కృతజ్ఞత చెప్పుకోవాల్సి ఉంది. ఇందుకు థ్యాంక్స్ అన్నాను సంతోషంగా. మీ సేవా కార్యక్రమాలన్నింటినీ ప్రత్యక్షంగా దర్శించే అవకాశం లేకపోయినా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. స్వార్థచింత, కుస్థితత్వము బలిసిపోయిన ఈ సమాజంలో పంకంలో కమలంలాగా ఉద్భవించారు మీరు. ఊళ్ళో ప్రవేశించి అతడు విడిపోయే బాట దగ్గర ఆగాం. అయితే ఒకసారి రెండటు అన్నీ చూడవచ్చు. మీ అమూల్యమైన సలహాను పొందగల అవకాశం కూడా కలగొచ్చు నాకు అన్నాను. థ్యాంక్స్, వస్తాను తప్పకుండా మాటిచ్చాడు. సెలవు. గుడ్ నైట్. గుడ్ నైట్ ఉత్సాహంగా వెళ్ళిపోయాడు అతడు. సాయంత్రం నేను హాస్పిటల్కు వెళ్ళేప్పటికీ కొంచెం ఆలస్యమైంది. హాల్లో ప్రవేశిస్తూనే డిస్పెన్సింగ్ రూమ్లో కనిపించిన డాక్టర్ అమర్నాథ్ను చూసి ఆశ్చర్యపోయాను. ఒక్కొక్క రోగిని శ్రద్ధగా పరీక్ష చేసి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి పంపేస్తున్నాడు అతడు. చిరునవ్వు ముఖాలతో మందు తీసుకోవడానికి కాంపౌండర్ గదివైపు వెడుతున్నారు పేషెంట్లు. నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు అమర్నాథ్. వెళ్ళి కూర్చున్నాను నిమిత్తమాత్రంగా మరో కుర్చీలో. తను చేస్తున్న పని నాకు అప్పగించే ప్రయత్నం అతడు చేయలేదు, తీసుకునే ప్రయత్నం నేను చేయలేదు. అర్ధగంట తర్వాత రూమ్లో మేమిద్దరమే మిగిలాం. మందహాసం చేస్తూ నా వంక తిరిగాడు అమర్. ఇక వెడదామా? ఎక్కడికి అన్నాను. అదే మీ పాఠశాల అవి చూపిద్దురు అంటూ లేచాడు. మీరు వచ్చే వరకు ఆలస్యం అవుతుందేమోనని వాళ్ళందరినీ చూసి పంపేశాను అన్నాడు అమర్. థ్యాంక్స్ అన్నాను. ఆలస్యం చేసి మీకు శ్రమ కల్పించాను. నోనో, ఇది శ్రమ అనుకుంటే నేను డాక్టరీ చదివిందెందుకు అన్నాడు కనుబొమ్మలు తమాషాగా ముడివేసి గంభీరంగా. నిజమే, పదండిక.
ఇద్దరం కలిసి ప్రక్కప్రక్కనే నడిచి వెళుతోంటే నాకు అమర్నాథ్కు పోటీ వైరభావం ఉండొచ్చునని అపోహపడుతున్న ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఎదురుపడి ఏదో కలలోని దృశ్యం చూస్తున్నట్టు అపనమ్మకంగా వింతపడి చూస్తుండిపోయారు. పల్లెటూరి మృగాలంటే వీళ్లే. మన కలయిక రేపు ఉదయానికల్లా భారతం సృష్టిస్తుందనడంలో సందేహం లేదు అమర్ అన్నాడు. నవ్వుకుంటూ ముందుకు సాగాం. ఊరు దాటి హరిజనవాడలో ప్రవేశించాము. చూసారా, పూర్వం హరిజనవాడను తలుచుకుంటే కంపు దృశ్యం కనపట్టేది. ఇప్పుడు చూడండి అద్దం. దీని పరిశుభ్రత ముందు బ్రాహ్మణ వీధి కూడా తలవంపులు తెచ్చుకుంటుందేమో. ఇదంతా నీ ప్రతాపమే అన్నట్టు ప్రశంసగా చూశాడు అమర్. గంధపు చెట్టు ప్రక్కనుండే ప్రతిదానికి అంతో ఇంతో దాని సుగంధం అబ్బుతుందట. అలాంటిది మీ సాంగత్యం. అంత గొప్పదాన్ని కాను, అదంతా మీ భావన అన్నాను. గొప్పవారెప్పుడూ స్తుతి ప్రశంసలను భరించరంటూ నవ్వాడు. మా గుడిసె ముందుగా వచ్చి నిలిచాం. కొంచెం లోపలికి రాగలరా? బ్రాహ్మణ బిడ్డలేమో అన్నాను నవ్వుతూనే. బ్రాహ్మణత్వం మైలపడిపోతుందనా మాల గుడిసె ప్రవేశం చేస్తే అంటూనే గుడిసెలోకి వెడుతోన్న నన్ను అనుసరించాడు అమర్. విన్నారు, మా నాన్నగారు అన్ని శాస్త్రాల్లోనూ మంచి పరిజ్ఞానమున్న పండితుడు. అంతటివాడు కులమతాలను పుట్టుకను బట్టి కాదు నిర్ణయించాల్సింది, మనిషి గుణగణాలను నడతను బట్టి అంటుంటాడు. అటువంటి సహృదయుడి కొడుకునై ఉండి ఆయన చేతిలో శిక్షణ పొందిన వాడిని, నా బ్రాహ్మణత్వాన్ని ప్రేమించగలిగినట్టే కడయింటి వాడిని ప్రేమించగలను. నాకలాంటి భేదభావం తక్కువ చూపు లేవు. ఉన్నట్టయితే ఈ మాలవాడలో అడుగు పెట్టేవాణ్ణే కాదు అన్నాడు. మంచి మాట. మీ నాన్నగారిని గురించి చెబుతుంటే మా నాన్న గుర్తొస్తున్నాడు. అచ్చంగా మీ తండ్రి గారి ఉద్దేశాలే ఆయనవి అన్నాను. ఎవరు, హరినాథమూర్తి గారేనా అడిగాడు. ఆయన గురించి నాకు తెలిసిన దాన్ని బట్టి ఆయనొక మహోత్తమ వ్యక్తిగా భావిస్తున్నాను. ముత్యపు చిప్పలో పడిన స్వాతి చినుకుల అదృష్టవశం చేత ఆయన చేతిలో పడ్డారు మీరు, అవునా? సరిగ్గా చెప్పారు అన్నాను. అమ్మా, జగ్గు ఇంకా ఇంటికి రాలేదు. వాకిట్లో కూర్చున్న వంటావిడ లోనికి వచ్చింది. అత్త ఇంటికి పోయి కాస్త పాలు పట్టుకొస్తావా? అలాగే. కుంపటి మీద నీళ్లు పెట్టి వెళ్ళమంటారా? అక్కర్లేదు, స్టవ్ మీద నేనే పెడతాను, నువ్వు వెళ్ళు. వంటావిడ వెళ్ళింది. మీరా గదిలో కూర్చోండి అంటూ అమర్ను నా గదిలో కూర్చోబెట్టాను. ఉదయం ఒక రైతు తెచ్చిపెట్టిన మొక్కజొన్న కండెలున్నాయి బుట్టలో. కందికట్టె అంటించి గబగబా రెంటిని వెచ్చచేశాను. తీసుకుపోయి అమర్కు ఇచ్చాను. తింటూ ఉండండి, టీ చేసి తెస్తాను అన్నాను. అతిథి సత్కారమా? నవ్వాడు. కాదా మరి? డికాక్షన్ అవుతుంటే పాలు తెచ్చింది వంటావిడ. 2 కప్పుల్లో టీ కలిపి తీసుకుపోయాను. ఈత చాప మీద నా పక్క చుట్టను ఆనుకొని కండె ఒలుచుకు తింటున్నాడు అమర్. టీలు ముగించి బయటికి వచ్చాం. అప్పటికి బాగా సంధ్య పడింది. మిట్ట మీదికి వెళ్ళి కూర్చుందాం పదండి. ఇప్పుడే చదువుకుందుకు ఎవరూ రారు. అడవి నుండి ఇప్పుడిప్పుడే వస్తారు. ఇంట్లో ఆ పని ఈ పని చేసి కాస్త కడుపులో వేసుకుని వచ్చేటప్పటికి రాత్రి 8 అవుతుంది. నేను భోజనం చేసే వెడతాను. అయితే ఊరికెళ్ళి కూర్చుందాం పదండి. కంచె దగ్గరి తలుపు దగ్గరగా వేసి ఉంది. తోసి లోపలికి వెళ్ళాను. అమర్ అనుసరిస్తుండగా సంజయ్ నాటిన మొక్కలు గుబురుగా పచ్చగా పెరిగి తోట నిండు రూపు సంతరించుకుంది. రోజు సాయంత్రం వాటికి పట్టినన్ని నీళ్లు పోసి గోముగా పెంచుతున్నాడు జగ్గు. చెట్లకు నీళ్లు మోసి ఇప్పుడిప్పుడే పోసి వెళ్ళాడేమో. మట్టి వాసన వేస్తున్నది. పూల మొక్కల మధ్య కుర్చీలు వేసుకుని చల్లగా కూర్చుని ఊరి విషయాలు, వ్యక్తిగతమైన విషయాలు మనసు విప్పి మాట్లాడుకోసాగాం. రాజకీయాల్లో మీకు అభిరుచి లేనట్టుంది అన్నాను. లేదు, రాజకీయాలంటే అసహ్యం కూడా. కీర్తికాంక్ష ఉన్నవాళ్లే వాటిలో ప్రవేశం చేయవలసింది. నిజంగా పదవుల పట్టం కట్టుకొని ప్రజలకు నిస్వార్థంగా చేసే సేవ ఏమీ ఉండదని ఖచ్చితంగా చెప్పగలను. పౌరుడిగా తన హక్కులను తెలుసుకొని నిలుపుకొని ప్రభుత్వం నుండి మనకు కావలసిన న్యాయం సక్రమంగా సంపాదించి తోటి మానవులకు పంచగలిగితే సాటిలేని ప్రజాసేవ అది. మన ఇరువురి సిద్ధాంతాలు ఒక్కటే అన్నాను సంతోషంగా. ఇంకా అనేక విషయాల మీద చర్చలు, సంభాషణలు దొర్లిపోయాయి. అన్నింటా అమర్ నాకు నచ్చాడు. మా ఇరువురి అభిప్రాయాలు, అభిరుచులు ఇంచుమించు కలిసిపోయాయి. మీరు ఊళ్ళో తరచుగా తిరగనట్లుంది అన్నాను. అస్సలు తిరగను. నాకు స్నేహితులెవరూ లేరు కూడా. మనస్సుకు నచ్చితేనే, మనసులు కలిస్తేనే నిజమైన స్నేహానికి అంకురార్పణ జరిగేది. నాకు అలాంటి వాళ్ళెవరూ ఈ ఊళ్ళో కనిపించలేదు. ఇహ నా స్నేహాన్ని పంచుకొన్నది నా కవిత్వం, ప్రశాంతత, ప్రకృతి, నా తోట, రామలక్ష్మణులని పేరు పెట్టుకున్న నా కోడగిత్తెలు 2. మీకు వ్యవసాయం ఉందా అడిగాను. ఆహా, ఈ ఊరి రెడ్లను తలదన్నే వ్యవసాయం మాది.
చదువు పూర్తి చేసి ఇంటికి వచ్చాక నేనే చూసుకుంటున్నాను అంతా. మన దొరసాని గారి తర్వాత మావే చెప్పుకోదగ్గ భూములు. తోట ఎక్కడుంది? ఊరికి దగ్గరే పూల తోట, కూరగాయల తోట రెండూ పెట్టాను. ఈ ఊరికి కూరగాయలు సప్లై చేసే 2 తోటల్లో మాదే పెద్దది. ప్రక్క గ్రామాలకు కూడా పంపకం అవుతుంటాయి. వెన్నెల రాత్రులు, దశమి చంద్రోదయం తెల్లగా పరుచుకున్న చల్లని వెన్నెట్లో ప్రశాంతంగా ముచ్చటించుకుంటున్నాం. సంజయ్ వచ్చాడు. వస్తూనే అమర్ను చూసి వినయ మర్యాదలతో నమస్కరించాడు. వీరు మన పాఠశాల నిర్వహణ వీక్షిస్తారట నవ్వుతూ చెప్పాను. మంచిదే. సంజయ్ లోనికి వెళ్ళి పెట్రోమాక్స్ లైట్ వెలిగించి మధ్యగా చూరుకు వేలాడదీశాడు. అర్ధగంటలో అంతా వచ్చేశారు. ముందుగా వచ్చిన వారు చాపలు పరిచి కూర్చున్నారు. అప్పుడే సగం మందికి పైగా మొదటి పుస్తకం మార్చి రెండో పుస్తకంలో పడ్డారు. 7-8 మంది మొదటి పుస్తకం పట్టారు. ఒకరిద్దరు మాత్రం అక్షరాలతో కుస్తీ పడుతున్నారు. వాళ్ళు కొంచెం ఆలస్యంగా వచ్చి కలిశారు. 14 ఏళ్లున్న ఒక అబ్బాయికి నా చిక్కక ముప్పు తిప్పలు పెడుతోంది. విసిగిపోయాడు. అబ్బా, ఇంత కష్టపడి నేర్పిస్తే వాళ్ళలా పుస్తకాలు ముందరేసుకొని చదవడమేగా. నా రెక్క ఆడకపోతే ఇది నా డొక్కకు బుక్కేమీ వెయ్యదు అన్నాడు నిరుత్సాహంగా. అనుభవం గరుపుతున్న దానిలా గంభీరంగా నవ్వాను. కూడు సంపాదించి పెట్టడం, పుస్తకాలు తిరగవేయడమే కాదు చదువు ప్రయోజనం. ఆ మాత్రం దానికి ఇందరూ ఇంత శ్రమపడడం, తాపత్రయపడడం అనవసరం. ఆ అక్షరాలలోనే ఉంది సమస్త విశ్వ విజ్ఞానం, విశ్వ సాహిత్యమంతానో. మనిషిగా బ్రతకాలంటే తప్పకుండా అక్షర జ్ఞానం కలిగి ఉండాలి తమ్ముడు. ఉద్యోగ సద్యోగాలు చేసే అవకాశం కలగదని, ఈ మాత్రం చదివి లాభమేమిటని నిరుత్సాహపడకు. అందరూ డిగ్రీలు అందుకోలేరు, ఉద్యోగాలు చెయ్యనూ లేరు. పుస్తకం చదవడం వస్తే చాలు. మంచిని, మానవత్వాన్ని, చదవగల శక్తిని సంపాదించావని గుర్తుపెట్టుకో. చదువు ప్రయోజనం అంతకంటే ఎక్కువ ఏం కావాలి? చెల్లున లెంపలేసుకున్నాడా శిష్యుడు. ఆ భక్తి లేకనే చదువుల తల్లికి నా మీద కోపం వచ్చినట్లుంది. అందుకే అక్షరాలు పట్టుబడడం లేదు. ఇవాటి నుండి శ్రద్ధగా నేర్చుకుంటాను. అందర్నీ మించకపోతే చూడండి అన్నాడు. చదువులో అటువంటి పోటీ, ఆదర్శం కలిగి ఉండటం లాభదాయకమే. అమర్ అన్నాడు. విద్యాశిక్షణ తోడు ఇటువంటి ప్రబోధాత్మకమైన మాటలు వారిలో ఎంతో మార్పును, ప్రయోజనాన్ని తీసుకురాగలవు. విజ్ఞాన వినోదాలిచ్చే ఉత్తమ గ్రంథాలను సేకరించి వారితో చదివించటం కూడా ఎంతో మంచిది. బాగా ఆలోచించి ఈ 2-3 రోజుల్లోనే ఇటువంటి పుస్తకాల పట్టికనొకదాన్ని తయారు చేస్తాను. తెప్పిద్దాం. అయితే ఈ ఖర్చు నేను పెట్టడానికి అనుమతి ఇవ్వాలి మీరు అన్నాడు. అంతకంటేనా? మీ సహాయానికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను అన్నాను. ఈ శిష్యవర్గంలో నా తమ్ముడు జగ్గు కూడా ఉన్నాడు. మంచి చురుకైనవాడు. అందరికంటే ముందు పుస్తకం పట్టింది అతడే. ఇప్పుడు అందరిలో ముందున్నది అతడే. అప్పుడప్పుడు పక్కనుండే వారికి గురుత్వం నేర్పుతుంటాడు కూడా. తన అక్కలాగే స్వచ్ఛంగా, సరళంగా మాట్లాడాలని అతడు పడే తంటాలు చూసి నవ్వుకుంటాను. ఇవాళ కొంచెం ముందుగా పోతాం పంతులమ్మా. ఎందుకు? పెద్దమ్మ పండుగ వస్తోంది. మేం కోలాటం, ఆడపిల్లలు బొడ్డమ్మ పాటలు అలవాటు చేసుకోవాలి. ఈ పండుగ 3 రోజులు మంచి వేడుకలు జరుగుతాయిలేండి. మిఠాయి గుడారాలు కూడా పడతాయి అన్నారు. అయితే వెళ్ళండి. అర్ధగంట ముందుగానే పంపడమైంది. వెళ్తూ ఒక ఆమె అడిగింది, డాక్టర్ బాబు కూడా చదువు చెప్పడానికి వస్తారా? ఇప్పుడున్న ఇద్దరం చాలమా? అవసరమైన రోజు తప్పకుండా ఆయన్ను ఇందులోకి లాగుతాం. నవ్వుతూ చూశాను అమర్ ముఖంలోకి. చిరుహాసం చేశాడు అమర్. చాపలు చుట్టి పెట్టి వెళ్ళిపోయారు అందరూ. నేను, అమర్ ముందుగా బయటికి వచ్చాం. లైట్ ఆర్పి తలుపుకు తాళం పెట్టి వచ్చి కలిశాడు సంజయ్. ముగ్గురం మాట్లాడుకుంటూ నడక సాగించాము. అమర్ అన్నాడు, మంచికి అన్ని వైపుల నుండి ప్రోత్సాహ విజయాలు లభిస్తాయనుకుంటే పొరపాటే. కాంతిరేఖలను వెదజల్లే దీపశిఖను ఒకవైపు నుండి వాయువీచికలు ఆర్పివేయడానికి ప్రయాసపడినట్లు మంచి పని చేసేవారిని అణిచివేయడానికి పాటుపడే దుర్మార్గులు ఉంటారు. మీ విషయంలో ఇది నిజమవుతున్నది. ఈ అజ్ఞాన మానవులలో ప్రవేశించి వారిలో మంచి మర్యాద తీసుకురావడానికి మీ జీవితం అంకితం చేస్తుంటే వారికి నోరు తెరిపించి కొమ్ములు మొలిపించి యజమానుల మీదికి తిరుగుబడే పోకిరీ వెధవలుగా మార్చేస్తున్నారని ఊళ్ళో మోతుబరులు కొరకొరలాడిపోతున్నారు మీ మీద. నిజంగా అది బాధ కలిగించే విషయమే. అయినా పైకి చిరునవ్వే నవ్వాను. వారికి నేను నేర్పేది మంచే గాని చెడు కాదుగా. మూఢ అజ్ఞాన భావాలతో నిద్రించిన వారి ఆత్మలను, అభిమానాన్ని మేలుకొలిపి మంచిని, మానవత్వాన్ని అలవర్చుకోమన్నాను. మనిషిగా బ్రతకమన్నాను. అది తప్ప అన్నాను. తిరగబడ్డారు అంటే అది యజమాని మీద కాదు, యాజమాన్యాన్ని వరించిన అనవసరపు అధికారం మీద.
సేవకుడైనంత మాత్రాన వాడు యజమాని చెప్పు చేతుల్లో ఉండనక్కర్లేదు. వాడికి వ్యక్తిత్వాభిమానాలు ఉంటాయని గ్రహించి ఆ యజమానులు నడుచుకుంటే మంచిది. చెప్పినట్లు పడి ఉండడానికి ఏమీ తెలియని కుక్కలు కాదు. వారిలో చైతన్యం వచ్చేసింది. అన్యాయాన్ని, అనవసరపు అధికారాన్ని ఎదిరించి నిలిచే తెలివి వచ్చింది వారికి. ఈ మార్పు ఎంతైనా సంతోషించదగినదిగా ఉంది నాకు. మనలాంటి వాళ్లమంతా సంతోషించదగిన విషయమే వదినా. ఏడ్చే వాళ్ళ సంగతి ఏమిటి? నీ కార్యకలాపాలు ఇలాగే సాగితే నీ తోక కోయించి పంపుతామని ఓ ప్రబుద్ధుడు కూశాడు. సరే, అది చూద్దాం. మంచిని నమ్ముకొని ఉన్న వాళ్లకు భయమేమిటి? ఒకరు మీసాలు దూవుతారని, ఒకరేడుస్తారని మనకు నచ్చిన మార్గాన్ని మార్చుకోవటం అవివేకం కాదా? బాగా చెప్పారు. ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం అది, అభినందనగా అన్నాడు అమర్. మధ్యలోనే సంజయ్ చీలిపోయాడు. ఇంటి వాకిటి ముందాగి నేను అమర్ విడిపోయాం. గుడ్ నైట్ చెప్పుకొని. భోజనం చేసి పడుకుంటే ఇంతకు నిద్రపట్టలేదు. నా చర్యలకు ఊళ్ళో విద్రోహ భావాలు చెలరేగుతున్నాయని అమర్ చెప్పిన విషయం మనస్సును తొలుస్తోంది. ఈ సమయంలో నాన్న నన్నిక్కడికి పంపిస్తూ చెప్పిన మాట గుర్తొస్తోంది. నువ్వు సంఘమిత్రగా మెలగాలన్న విషయం నీ దృష్టిలో పెట్టుకొని శత్రుమిత్రులని ఏర్పడకుండా చూడగల నేర్పు నీ నడకలో ఉండాలి. నాన్న, నువ్వు ఆ సూత్రాన్ని సులభంగా చెప్పగలిగావు, కానీ అది ఆచరణలో ఎంత కష్టసాధ్యమో తెలిసి వస్తున్నది నాకు. ఆవేదనగా నిట్టూర్చాను. బుర్ర వేడెక్కే ఆలోచనలకు తోడు రెండిళ్ళవతల వేస్తున్న కోలాటపు చప్పుళ్ళు, బొడ్డెమ్మ పాటలు నిద్రను పూర్తిగా తరిమివేశాయి. ఇక లాభం లేదనుకుని లేచి బయటికి వచ్చాను. స్వచ్ఛంగా పరుచుకున్న తెల్లని వెన్నెట్లో గుడిసెలు, పరిసరాలు విచిత్ర ఆకర్షణ పొందాయి. కాసేపు చల్లగా వాకిట్లో నిలబడ్డాను. అత్తింటి కాపురం నేను చేయబోతే అంటూ ఏదో హాస్యప్రధానమైన పాట వినవచ్చింది. టైం చూశాను. 10 అయ్యింది. కోలాటం వేస్తున్నది మామ ఇంటి ముందే. జగ్గు కూడా అక్కడ ఉన్నాడు. మెల్లగా వెళ్ళాను. వాకిటి ముందు నులకమంచం మీద చుట్ట కాల్చుకుంటున్నాడు మామ. నన్ను చూసి నా సంగతి తెలుసు కనుక చప్పున చుట్ట ఆర్పి తల రుమాలులో దాచుకున్నాడు. కూర్చో డాక్టరమ్మా. ఒక కొనకు జరిగి మంచం చూపాడు మామ. ఉత్సాహంగా ఒక వంక యువకులు కోలాటం వేస్తుంటే మరో వంక బొడ్డెమ్మ వేస్తున్నారు కొందరు పడతులు. పల్లీయుల వినోదాలంతా అవే అన్నట్లు అంతా మైమరిచి లీనమై ఉన్నారు వాళ్ళు. అన్న చరణమే అంటూ ఒకటే కోతిగంతులు, కుప్పిగంతులు వేస్తుంటే విసుగనిపించింది. కోలాటం పాట మీది నుండి దృష్టి మరల్చి మామతో కబుర్లలో పడ్డాను. పెద్దమ్మ పండుగ మీదికి పోయింది సంభాషణ. అత్తవారిళ్ల నుండి ఆడపిల్లలందర్నీ రప్పించుకొని వేడుకగా జరుపుకునే ఈ పండుగకు మూలమైన కథ కూడా మాటల సందర్భంలో చెప్పవలసి వచ్చింది. మామకు నేను అడిగిన మీదట చెప్పటం సరిగ్గా రాక ఏదో తికమకగా చెప్పినా మొత్తం మీద కథ ఇది. పెద్దమ్మను బ్రాహ్మణ ఇంటి బిడ్డ అంటారు. తండ్రి గొప్ప శాస్త్ర పండితుడు. ఎందరో శిష్యులు ఆయన దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు. ఒక మాల యువకుడికి వేదాలు నేర్చుకోవాలని బుద్ధి పుట్టింది. బ్రాహ్మణుడినని చెప్పుకొని ఆయన శిష్యులలో చేరాడు. తెలివిగా అన్నీ నేర్చేసుకున్నాడు. గురువుగారి అభిమానానికి పాత్రుడయ్యాడు. అతడికి తన కుమార్తెనిస్తే బాగుంటుందని తలంపు కలిగిందా బ్రాహ్మణుడికి. ఒక శుభముహూర్తాన వివాహం కూడా అయింది. పెళ్ళికొడుకు బంధువులు విందులో కూర్చుంటారు. సేవల పరమాన్నం వడ్డన జరిగింది. పెళ్ళికొడుకు చెల్లెలు, అయ్యో అమ్మా, ఇవి మన చిన్నదూడ పేగులున్నట్టున్నాయే అంటుంది. అక్కడే ఉండి విన్న పెళ్ళికూతురికి జరిగిన మోసం గ్రాహ్యమవుతుంది. తండ్రి దగ్గరికి వెళ్ళి కుక్క ముట్టిన కుండను ఏం చేయాలి నాన్న అని అడుగుతుంది. అగ్నితో శుద్ధి చేయాలి అంటాడా తండ్రి. అగ్నికి ఆహుతి కావడానికి ఇష్టపడుతుందా నూతన వధువు. చితి పేర్చుకుని చితి మీద నిలబడి శపిస్తుంది. భర్తను దున్నపోతుగా, బావమర్దులు గొర్రెలు మేకలుగా, ఆడబిడ్డలు పందులుగా జన్మించి తనకు బలి కాబడాలంటూ. ఈ కథ నమ్మినా నమ్మకపోయినా మామ చెప్పిందాన్ని బట్టి చూస్తే పెద్దమ్మ పండుగ సందర్భంలో జరుపబడే తంతు అందుకు అనుగుణంగానే ఉంది. పెద్దమ్మ పేరు మీద ఒక దున్నపోతు దూడను వదిలిపెడతారు. అది ఎవరి చేల్లో పడినా, ఎవరిళ్లకు వెళ్ళినా దాని మీద దెబ్బ వేయరాదు. బలి రేపనగా పోతు ముఖాన పసుపు కుంకుమ చల్లి మెడలో వేపమండలు కట్టి దావర ముందు కుంభం చల్లడానికి ఊళ్ళో ఇల్లిల్లు తిప్పి తెస్తారు. బలి నడిరాత్రి జరుగుతుంది. ఒక్క వ్రేటుకు దాని మెడ తెగాలి. వేటు పడ్డాక అది అరిచింది అంటే అది ఊరికి అరిష్టంగా భావిస్తారు. అందుకే దాన్ని మొదటే ఎత్తుమీది నుండి దొర్లించి ఒళ్ళంతా హోనం చేసి కొన ప్రాణానికి తెస్తారు. ఒక్క దెబ్బకు దాని జీవుడు పెద్దమ్మలో కలుస్తుంది. దాని రక్తంతో తడిపిన హస్తాన్ని ఇంటింటికి కొడతారు. రక్తం కలిపిన అన్నం పొలాలలో చల్లుతారు. మేకలు గొర్రెలు కూడా తెగుతాయా రాత్రి.
గావు పట్టేవాడని ఒకడుంటాడు. వాడు మరో లోకంలోకి వెళ్ళిపోయే వరకు నిండా త్రాగుతాడు. మేకపోతు మీద చెయ్యి వేయకుండా నోటితో గుండెకాయను చీలుస్తాడు. గోతులు తీసి కొన్ని పంది పిల్లలను కూడా గొంతు వరకు పూడుస్తారు. 2-3 రోజులు వాటి ప్రాణాలు కొట్టుకులాడి చివరకు గాలిలో కలిసిపోతాయి. ఇదంతా మామ ఎంతో సహజంగా చెప్పుకుపోతుంటే నా తల తిరిగిపోయింది. అబ్బా, ఎంతటి హింసాకాండ! మనుషులేనా ఇంతటి ఘోర కృత్యాన్ని జరిపేది? వెనుకటి పురాణాల్లో నరులను పీక్కు తినే రాక్షసులు ఉన్నారంటే ఇంతకంటే క్రూరులని ఎలా అనుకోగలం? మెడకు కాలికి గొలుసు వేయబడి ఊళ్ళో విచ్చలవిడిగా తిరిగే దావరపోతు కళ్ళల్లో కదిలింది. ఈ నరరూప రాక్షసుల హింసాకృత్యాలు ఈ రూపాన అవతరించాయా అన్నట్టు, బాగా బలిసిపోయి ఎదురు వెళితే చీల్చి పెడుతుందా అన్నట్టు క్రూరమైన చూపులతో భయం గొలుపుతూ ఉంటుంది. ఉత్సాహంగా కథ వినడానికి కూర్చుంటే మనసుకు జల్లగై పట్టుకొందది. ఈ ఆధునిక యుగంలో ఇలాంటి ఆటవిక జాతివారు ఉన్నారంటే నమ్మశక్యం కాదు. ఏ సమాజంలోనైతే శాంతి, అహింస, సహనాలు స్థాపించి విజ్ఞాన వివేకాలు వెదజల్లాలనుకున్నానో ఆ సమాజంలోనే అత్యంత హైన్యము, అమానుషము, రాక్షసత్వము అయిన దారుణ కాండ జరగబోతున్నది. చిత్రహింసలు పడి బలి కాబోతున్నది ఆ జంతువులు కాదు, మనిషిలోని మానవతా దాక్షిణ్యాలే. దీనికి ఇంత సంబరంగా వేడుకలు జరుపుకుంటున్న వీరినేమనాలి? నా కళ్ళ ఎదుట ఇలాంటివి జరగడానికి వీల్లేదు. జరగనిస్తే నా ఆదర్శానికే అర్థం లేదు. కానీ తరతరాలుగా పుట్టుకు వస్తున్న ఈ మూఢాచారాలను ధ్వంసం చేయడానికి బలి నిషేధ చట్టం తయారు చేసి ప్రభుత్వం అమలుపరచలేకపోతున్నది. మరి నా ఒక్కదాని వల్ల సాధ్యమా అని అధైర్యం తోచింది. ఏనుగు ప్రాణం తీయడానికి దోమ చాలదు అని ఉత్సాహం తెచ్చుకున్నాను తిరిగి. నా ధ్యానంలో నేను పడిపోయి మామకు చెప్పడం కూడా మరిచి ఇంటివైపు అడుగులు వేశాను. ఆ రాత్రి నేను నిద్రకు దూరమయ్యానని వేరే చెప్పక్కర్లేదు. కుక్కతో ఒక వంకరను సరిదిద్దలేమన్నట్లు పుట్టుకతో వచ్చిన దుర్గుణాలు చదువు సంధ్యలతో సద్బోధనలతో పోగొట్టలేమేమో అని అనిపిస్తున్నది. ప్రస్తుత పరిస్థితి ఇన్నాళ్ళు మూఢ భావాలతో పాపపుణ్యాలకు భేదం తెలియకుండా మసలిన ప్రాణులు హింసా ప్రవృత్తిని విడనాడిండి జీవహింస చేయకండి అని నేను చెప్పేసరికి నిన్నటి వరకు నన్నొక దేవతగా, నా మాట దేవతావాక్యంగా స్వీకరిస్తున్న వారే ఒంటికాల మీద లేచారు. చెప్పేదేమైనా ఉంటే వేరే చెప్పు గాని ఆచార వ్యవహారాలలో మార్పులు తెచ్చే ఇలాంటి జోక్యం తీసుకోవద్దు అని ఒకరిద్దరు నిర్మోహమాటంగా చెప్పేశారు. నా పట్టుదల నాది. ఎంతటి తిరస్కార దూషణలు ఎదురైనా ఇంటింటికి తిరిగాను. మనిషికి చెప్పాను. నా మాట వెర్రి మాట క్రింద కట్టేసి వారి పనులు వారు చేసుకుపోతున్నారు. అవును, ఎందుకు చేసుకుపోరు? క్రొవ్వెక్కిన గొడ్డు మాంసం ముక్కల కోసం వాళ్ళ నాలుకలు చాచుకొని ఉన్నాయి. అందుకోకుండా ఉండమంటే ఎవరూరుకుంటారు? నోటి ముందు తిండి తీస్తామంటే ఎవరి కళ్ళు ఎర్రబడవు? కర్తవ్యం ఏమిటో స్ఫురించని పరిస్థితి ఏర్పడింది. ఊళ్ళోని రెడ్డి కరణాలేమైనా సహకరిస్తారనుకుంటే ఎవరి పండుగలు, ఎవరి ఆనందోత్సాహాలు వారివి. మనకు నచ్చలేదని వద్దంటే బాగుంటుందా? ఏదో పూర్వం నుండి వస్తున్న ఆచారం, జరగనీయండి, ఇందులో మీ శ్రమ దండుగా. వద్దంటే వింటారు గనుకనా అని నాకు సర్ది చెప్పేవారే. సంజయ్ సలహాతో బలిరోజు రాత్రి ఎంత ఖర్చుకైనా సిద్ధపడి నృత్య నాటకాల కార్యక్రమం ఏర్పాటు చేశాను. ఆ వినోదం పేరున వారందరినీ అక్కడ సమావేశపరిచి మంచి మాటలు బోధించి వారి మనసులు మార్చాలన్న నా ఎత్తును తికమక చేసి బలివేళకు ఒక్క పిల్లవాడు కూడా మిగలకుండా బలిస్థలంలో హాజరయ్యారు. ఏం చెప్పేది? పుట్టుక నుండి వచ్చిన వారి పెద్దమ్మ మీది భక్తి ముందు ఈ వినోద కార్యక్రమం వీసమెత్తు ఆకర్షించలేకపోయింది. నా ప్రయత్నమే విఫలమైతే నవ్విన వారి ముందు పళ్ళిరగబట్టినట్టు కాదు. రెడ్డి కరణాలు మోతుబరులు కంటిచాటున కంటి ఎదుట పరిహసిస్తున్నారిప్పటికే. ఇది నా ఆశయ అభిమానాలకే గొడ్డలిపెట్టు, జీవితానికే పరీక్ష. వెర్రెత్తి పరిగెత్తాను. గుంపులో జొరబడి ఆవేశంతో ఉన్మత్తతతో అరవసాగాను. మీరు చేసుకోవాలంటే పండుగలు కరువైనాయా? కడుపులు నింపుకోవడానికి గొడ్డు మాంసం ఒక్కటే చిక్కిందా? మనుష్య జాతిలో పుట్టి ఈ రక్తపు తిండి రాక్షసపు బ్రతుకు ఎందుకు? ప్రాణం లేని ఆ పెద్దమ్మ పేరున నోరులేని ఆ జీవాలను బలిపెడుతూ మీకింత సంబరం ఎలా పుట్టుకొస్తున్నది? ఇంత రాక్షసత్వం నెరుపుతూ మనుషులమని ఎందుకు చెప్పుకుంటున్నారు అన్నాను. చూడండి, చదువుకున్నవారు సంగతి సందర్భాలను అర్థం చేసుకోవాలి గాని అన్నింటికీ రామబాణం గురి అన్నట్టు మంచి మానవతా నినాదాలతో అన్నింటా దూరడం విశేషం అనిపించుకోదు. వారి దేవతా భక్తేమో వారిని చేసుకోనియండి. ఉత్త ఆవేశం తెచ్చుకొని హైరానా పడడం తప్ప మీ మాటలు వారికి బోధపడవు. ఇలాంటి బలివేళల్లో తప్పక హాజరు కావలసిన కరణంగారు తెచ్చుకోలు వినయ మర్యాదలతో చెప్పుచ్చాడు. ఛస్,
చర్రుమన్నాను. చేత కాకపోతే చచ్చు విధవల్లా పడి ఉండండి. నా విషయంలో జోక్యం తీసుకోవద్దు అన్నాను. ఇహ మీ ఇష్టం, ఏమైనా చేసుకోండిరా. అంతా ఒక పట్టున ఉంటే ఏం జరిగినా పర్వాలేదు. ఆగ్రహంతో అంతరంగం బయటపెట్టాడు కరణం. డాక్టరమ్మ, మీరు పక్కకు జరగాలి. ఆలస్యమైపోతున్నది మా పనికి. ఒకడు ముందుకు వచ్చాడు. ఊహు, జరగను. ఒక కాలు బలివేదిక మీద పెట్టి చండికలా గర్జించాను. మొదటి వేటు నా మీద పడి రెండో వేటు ఆ పశువు మీద పడాలి. అక్కా, ముందుకు వచ్చాడు జగ్గు భయాందోళనలతో. ఇంటికి పదమ్మా. వణికిపోతోన్న అయ్య దగ్గరగా వచ్చాడు. వాళ్ళని ఏమైనా చేసుకొని అక్క, నువ్వు పద. జగ్గు చెయ్యి పట్టి లాగుతుంటే అయ్య భుజం మీద చెయ్యి వేశాడు. పద తల్లి అంటూ ఒక్క ఊపున విదిలించేశాను ఇద్దరిని. ఈ బొందె నుండి ప్రాణం వేరు చేయందే ఈ స్థలం నుండి నన్ను వేరు చేయలేరు. దూరం వెళ్ళండి. జగ్గును నాన్నను ఎవరివో చేతులు చుట్టి ఎదుటి నుండి మాయం చేశాయి. యువతలికి లాగివేయండ్రా, మహా పొడుచుకు వచ్చింది హింస హింస అంటూ. ఆ క్షణమే ఒకడు నా ముందు నిలిచాడు. మీద చెయ్యి వేయందే కదిలేట్టులేవే, తిక్క ఎక్కిందా? తాగి తూలుతున్నాడు మనిషి. నా చెయ్యి పట్టుకోబోయిన అతడి చెయ్యిని మధ్యలోనే పట్టుకుని విరిచివేయబోయింది ఒక దృఢహస్తం. జాగ్రత్త, ఆమెను ముట్టుకుంటే పుర్రెలు పగులుతాయి. సింహగర్జన చేసింది గంభీర పురుషకంఠం. ఆశ్చర్యంగా కన్నులు పెద్దవిగా చేసి చూశాను. కాగడాల వెలుగులో ఒక దీపశిఖలాగే కనిపించాడు అమర్. 3 రోజుల క్రితం పట్నం వెళ్ళినవాడు ఎప్పుడు తిరిగి వచ్చాడు? చెయ్యి బాగా మెలిపట్టి ఛాతీ మీద ఒక గుద్దు గుద్దాడు అమర్. కుయోమంటూ గుంపు మీద పడ్డాడు ఆ దుర్మార్గుడు. సంఘమిత్రాదేవి అనునయంగా సమీపించాడు అమర్. సంఘమిత్ర, మీరు భయపడకండి. ఏం జరుగుతుందో జరగనీయండి. నమ్మిన ఆదర్శానికి ఆత్మను బలి చేసినా శోభస్కరమే. ఈ క్షణం నుండి నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను అంటూ నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. కానియండి, ఒక్కరు కాదు, ఇప్పుడు ఇద్దరు. ఘనంగా తృప్తి అవుతుంది మీ దేవతకు. హేళనగా హుంకరించాడు గుంపు వంక చూస్తూ. అమర్ హఠాత్ ఆగమనంతో కలిగిన అచ్చురుపాటు నుండి మెల్లగా తేరుకున్నారు వారు. ముగియబోతున్న ఘట్టాన్ని మొదటికి తెచ్చాడే అని కలవరపడ్డాయి వారి ముఖాలు. డాక్టర్ బాబు, మీరు కూడా ఆ వెరిదానితో కలియడం బాగుందా? మాలో పుట్టి పెరిగి మా సంగతులన్నీ తెలిసినవారు ఆమె మాటకు బలివేయడం బాగులేదు అన్నారు. మంచితో సహకరించడానికి స్వాభిమానం అడ్డురాదురా గాడిదా, కఠినంగా ధ్వనించింది అతడి గొంతుక. జ్ఞానజ్యోతిని చూసే అవకాశం లేక ఇంతకాలం అజ్ఞానాంధికారంలో జీవించారు. అదే బ్రతుకని వెలుగునిచ్చి జ్ఞానపథంలోకి నడిపించుకుపోవడానికి వచ్చిన వ్యక్తికి మీరిచ్చే సన్మానం ఇదా? అక్షరజ్ఞాన శూన్యులై, హింసావాదులై, దయాదాక్షిణ్యరహితులై బ్రతికే ఆ చండాలపు బ్రతికే సుఖంగా ఉందా? ఆ పాప పంకిలమే పరమ పావనంగా తోస్తున్నదా? అసలు మీకు పాపమన్నది తెలుసునా? ఒక్క క్షణం మీలో విచక్షణ చేసుకోండి. ఆమె చెప్పిన మాట ఏమిటి? దానికి మీరు చేస్తున్న పనేమిటి? మీ తలలు నరికి తన ముందు పెట్టమనలేదే? అహింస భూతదయలకు మీ జీవితంలో చోటిమ్మంది. ఈ స్వర్గ సృష్టిలో విలక్షణము ఉత్కృష్టము అయిన జీవి మనిషి. తనకంటే చిన్న జీవుల ఆలనా పాలన అతడి మీద ఉన్నది. రక్షించవలసిన వారే భక్షిస్తే ఇక చెప్పేదేముంది? మీ కొడుకును ఎవరైనా హత్య చేస్తే మీకు దుఃఖం కలగదా? ఆగ్రహం కలుగదా? ఈ సర్వజీవరాశులు భగవంతుడి సంతానమని గుర్తించండి. ఆయన సంతానాన్ని హింసించిన పాపానికి ఆయన ఎదుట ఒకనాడు నేరస్తులుగా, శిక్షార్హులుగా నిలవాల్సి వస్తుంది. మీరు మనుషులు కారా? జీవహింస చేయకుండా బ్రతకలేరా? శాంతి సాధుత్వాలలో మీకు సుఖం లేదా? అన్నాడు అమర్. అయ్యా, ఇది దావర పేరున చేస్తున్నది కానీ మా కోసం కాదు. దావర పేరున చేస్తున్నదా? ఎక్కడుందిరా దావరా? ఆమె వచ్చి అడిగిందా ఈ పోతును బలిపెట్టమని? మీకంత భక్తిగా ఉంటే 4 కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టండి. తమరికి దావరం మీద బత్తి లేకపోతే మానే, మా నమ్మకాలు మాయి. మర్యాదగా జరగండి. ఎదవగోల తెచ్చిండ్రు. బాగా త్రాగిన మోటువాడొకడు అమర్ చెయ్యి పట్టుకోబోయాడు. ఒక్క విదిలింపు విదిలించేశాడు అమర్. అమర్ను చూసుకొని రెట్టించిన ఉత్సాహంతో ఏం జరిగినా పర్వాలేదన్నట్లు నిలబడ్డాను. మంచిగా ఇనేట్టులేరు, కర్రలెత్తండిరా. చదివిన తెలివికి అది తగిన శాస్తి. హేయ భావంతో విసురుగా తల తిప్పాను. ఆ కంఠం విని పోలీస్ పటేలు కృష్ణారెడ్డి, అక్కడ హాజరైన పలువురు గ్రామ ప్రముఖుల్లో అతడొకడు. ఒక్కరైనా ఈ అన్యాయం నిరోధించడానికి వారి మానుషత్వం మట్టైనదా? కంకెడు రాయొకటి నా తల మీద నుండి దూసుకుపోయింది. జరగనున్న హింసాత్మక విలయ తాండవాన్ని ఊహించి బాధతో, అసహ్యంతో కళ్ళు మూసుకున్నాను. గుంపు కవతల కారాగిన శబ్దం వినవచ్చి ఆశ్చర్యంతో కళ్ళు విచ్చాను. దొరగారు, దొరగారు! భయభక్తి పూర్వకమైన అరుపులతో ఎత్తిన కర్రలు కిందికి దించి బెదిరిపోసాగారు.
కిరణ ప్రసారంతో వెలుగు మార్గం దూసుకుపోయినట్లుగా అంతా ప్రక్కలకు తొలగి దారిపడింది. హుందాగా అడుగులు వేస్తూ నడిచి వచ్చాడు రామకిరణ్ రావు. వెనుక శివరామయ్య, మరో 2-3 సేవకులు అనుసరిస్తుండగా సరిగా వచ్చి నా అంచున్నే నిలబడ్డాడు. ఏమిటి అత్యాచారం? అందరినీ ఉద్దేశిస్తూ అన్న ప్రతివాడిని ప్రత్యేకంగా నిలదీసినట్టే ఉంది. పిడుగురాలినట్టు ఉరిమిన అతడి కంఠం. సావి, న్యాయం జరిగేట్టు చూడాలి. మా ఏడుకలేమో మేము ఏడ్చుకుంటుంటే లోకం మణిగిపోయినట్టు గోలెత్తుతా వచ్చి పడ్డరు ఆయమ్మ ఆయయ్య అంటూ సాగిలబడ్డాడు ఒక భక్తుడు. వీణ్ణి తీసుకుపోయి పోతుకు మారుగా బలి ఇవ్వండిరా, న్యాయం జరుగుతుందప్పుడు. హేళనగా కిరణ్ నోటి నుండి వెలువడుతూనే కలకలం చెలరేగింది మందిలో. ఈ పందులకేనా గంగస్నాన పుణ్యఫలం విశదీకరిస్తున్నది మీరు? గాంభీర్యం అంచులకు చిరునవ్వును పులుముతూ మా వంక తిరిగాడు కిరణ్. ఆ బలి పశువును తీసుకుపోయి మన పశువులశాలలో కట్టేయండిరా, వెంట ఉన్న సేవకుడికి ఆజ్ఞాపించాడు. నోరు కదిపారంటే అందర్నీ కట్టకట్టి జైలుకు పంపేస్తాను. జాగ్రత్త, డాక్టరమ్మకు ఎలాంటి ఆపద సంభవించినా మీకా జైలు తప్పదు. హెచ్చరించి మీరు పదండి అన్నాడు కారు దగ్గరికి కదులుతూ. నేను అమర్ని అనుసరించాను. తొందరపడుతున్నారు సావే, ఇంత చేసినాక బలి ఇయ్యకుంటే ఊరికి ముప్పు తప్పదు సావే. పర్వాలేదు, 10 మంది బ్రాహ్మణులను పిలిపించి శాంతి సంతర్పణలు చేయిస్తాను వ్యంగ్యంగా విసిరి కిరణ్ కారెక్కబోతూ, ఎక్కండి, మీ ఇంటి దగ్గర దిగబెడతాను అన్నాడు మర్యాదగా నా వంక చూస్తూ. వెనక వైపు కూర్చున్న అమర్ చెయ్యి పట్టుకొని కిరణ్ కూడా ఎక్కాడు. ముందు శివరామయ్య, డ్రైవరు, మరొకతడు కూర్చున్నారు. కారు కదిలింది. నేను ప్రేమాభిమానాలతో సాధించలేనిది కిరణ్ అధికార దర్పాలతో సాధించాడు. ఇన్నేళ్ల నా నమ్మకాలు, ఆశయాలు ఒక్కమారుగా తలక్రిందులైపోయినట్టయ్యాయి. అమర్నాథ్ భయ్యా, కిరణ్ చెయ్యి అమర్ భుజం మీద వేసి అన్నాడు. పరిస్థితులను, పరిణామాలను ఆలోచించకుండా పూనుకొనే సాహసం నిరర్థకం. దుష్టులకు దూరంగా ఉండమని ఊరికే అనలేదు. కుక్కలను సింహాసనం ఎక్కించాలని ఎందుకు తాపత్రయపడతారు? అమర్ మాట్లాడలేదు. ఏమిటో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. కారు మా ఇంటి ముందు ఆగేసరికి 2 నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదు. డోర్ తీసుకొని దిగబోతుంటే కిరణ్ వారిస్తూ, చూడండి, ఇంత అల్లరి జరిగాక మీరిక్కడ ఉండడం క్షేమం కాదు. మాతో వచ్చేయండి. మీకు ఇష్టమైతే పిన్నమ్మ దగ్గరో లేకుంటే అమరింట్లోనో గడపడం శ్రేయస్కరం అన్నాడు. థ్యాంక్స్ మీ శుభచింతనకు. కారు దిగి డోర్ వేశాను. అవసరం లేదు, ఈ సంఘం నా ఇల్లు, వీళ్ళు నా వారు. మనుషులైనాక ఏవో గృహ ఛిద్రాలు కలుగుతూనే ఉంటాయి. ఇంతకే భయపడి పరుల ఇళ్లకు పారిపోవడమేనా అన్నాను. ఈ సంగతి తెలిసి నేను రాకుంటే మీ నమ్మకం ఏమయ్యేది? మహా అయితే ప్రాణం పోయేది. ఆదర్శ సాధనలో ఆత్మ బలిదానమైన స్వర్గంలో ఆ ఆత్మ సుఖిస్తుంది తప్పకుండా. నాకు బతుకు మీద తీపి, జీవన మధురిమల మీద వ్యామోహం లేవు రామకిరణ్ రావు గారు. ఉంటే కంటకప్రాయమైన ఈ సేవాపథంలో బ్రతుకు నడిపించడానికి సిద్ధపడేదాన్ని కాను. ఈ జీవితం ఏమైనా నాకు చింతలేదు అన్నాను నిర్వికారంగా. నేను మర్చిపోయానండి, వస్తూ ఉంటే దొరసాని కూడా చెప్పారు, అమ్మాయిని అక్కడ ఉంచటం మంచిది కాదు, మీతో తీసుకువచ్చేయండి అని అన్నాడు శివరామయ్య. భయం లేదని చెప్పానని ఆమెతో చెప్పండి శివరామయ్య అన్నాను. వారు చెప్పినట్టు చేస్తేనే బాగుంటుంది సంఘమిత్రాదేవి. ఇప్పటికీ ప్రమాదం తెలిగిపోయిందని అనుకోలేం. పర్వాలేదు అమర్నాథ్ బాబు, ఆ భయం ఏమీ పెట్టుకోవద్దు. వెన్నుతిరిగి ఇంట్లోకి నడిచాను. కారు వెళ్ళిపోయిన చప్పుడైంది. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.